ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, మరి ఈ యొక్క సాయంకాల సమయంలో ఇలా లైవ్ లోకి రావడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుని లైవ్ లోకి వద్దాం. అందరూ తలలు ఉంచండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన నాయన, మీ దయకే వందనాలు. మీ కృప వల్ల క్షేమంగా ఉన్నాం. మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఆయుష ఆరోగ్యాలు బట్టి వందనాలు తండ్రి. ఈ రాత్రి మేము స్తుతించి గణపరచడానికి సిద్ధపడుతున్నాం. లైవ్ ను ఆశీర్వదించండి. అనేకులకి లైవ్ దీవెనకరంగా ఉంచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తారు. ప్రతి ఆటంకమును తొలగించి నిష్ప్రయోజన దాసులు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వాడుకున్నామని యేసు నామములో ప్రార్థన ఇచ్చినాం తండ్రి. ఆమేన్. మనందరికీ వచ్చిన పాట పాడుకుందాం. 350వ పాట, ఈ దినం సదా నా యేసుకే సొంతం అనే పాట పాడుతూ ప్రభు నామాన్ని కనపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నాదుని ప్రసన్నత నా తోడ నడుచునే. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నాదున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపునే. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత తోడ నడుపునే. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఎడారులు లోయలు ఎదురు నిలచిన, ఎన్నడెవరు నడువని బాట అయినను. ఎడారులు లోయలు ఎదురు నిలచిన, ఎన్నడెవరు నడువని బాట అయినను. వెరువదన్నడైనను నాదు హృదయము, వెరువదన్నడైనను నాదు హృదయము. గాయపడిన యేసు పాద మందు నడిచెనే, గాయపడిన యేసు పాద మందు నడిచెనే. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచునే. ఈ దినం సదా ప్రవాహం వారి శోధకుండు ఎదురు వచ్చిన, యుద్ధకే కనా నోట యేసు నామమే. ప్రవాహం వారి శోధకుండు ఎదురు వచ్చిన, యుద్ధకే కనా నోట యేసు నామమే. విరోధమైన ఆయుధాలు ఏమి ఫలించవు, విరోధమైన ఆయుధాలు ఏమి ఫలించవు. యెహోవా నిస్సియే నాదు విజయము, యెహోవా నిస్సియే నాదు విజయము. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచునే. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపునే. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదు ప్రసన్నత నా తోడ నడచునే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. అందరూ మీరున్న స్థలాల్లో కళ్ళు మూసుకోండి, రెండు చేతులు పైకెత్తి దేవుడు చేసిన కార్యాలు బట్టి, దేవుడు చేయబోతున్న కార్యాలు బట్టి మనం కొన్ని నిమిషాలు, ఫ్యూ మినిట్స్, లెట్స్ ప్రైజ్ హిమ్, లెట్స్ గ్లోరిఫై హిమ్, లెట్స్ లిఫ్ట్ అప్ హిస్ నేమ్ హై. ఆయన నామాన్ని, యేసు నామాన్ని పైకెత్తుదాం. అన్ని నామముల కన్నా పైనామము, ప్రైజ్ ది లార్డ్. గొప్ప నామము, ప్రైజ్ ది లార్డ్. శక్తి కలిగిన నామము, ప్రైజ్ ది లార్డ్. సాటి లేని నామము, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు కలిసి కొన్ని నిమిషాలు మనం అందరు కలిసి యేసయ్య నామాన్ని కనపడదాం. యేసయ్య నీవు ఉంటే నాకు చాలయ్యా,
నీ ఉంటే నాకు చాలా స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు తండ్రి. ఎంత మంచి దేవుడు నాయన, నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. 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 అందరూ కలిసి అలాగనే ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. Everybody praise God. Hallelujah. Glorify His name. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజాది రాజా ప్రభువుల ప్రభువా ఆది అంతము నీవే కదా. రాజాది రాజా ప్రభువుల ప్రభువా ఆది అంతము నీవే కదా. యేసు ప్రభువా స్తుతించును. యేసు ప్రభువా స్తుతింతును. పాడదాం. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా స్తుతుల ఆసీనుడా. స్తుతి స్తోత్రార్హుడా స్తుతుల ఆసీనుడా. వేలాది దూతలు వేణుల పొగడు. వేలాది దూతలు ఆకాశ విశాలములు నీ కీర్తిని చాటు. ఆకాశ విశాలములు నీ కీర్తిని చాటు. యేసు ప్రభువా స్తోత్రము. యేసు ప్రభువా స్తోత్రము. Praise the Lord. స్తోత్రం. Praise the Lord. Hallelujah. Hallelujah. ఆరాధనకు యోగ్యుడు, స్తుతి గీతాలకు పాత్రుడు. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, నీ నోరు బాగుగా తెరవము, నేను దాన్ని నింపుతాను అన్నాడు. ఈ రాత్రి ఎవరు నోరు తెరిచి ప్రభుని స్తుతిస్తారో వారినే నింపుతాడు. నువ్వు మౌనంగా ఉంటే ఏ ప్రయోజనం లేదు. మౌనంగా ఉన్నవారు, మృతులను మౌన స్థితులను దిగిపోవారు, నేను స్తుతింపరు. నేనైతే నేను స్తుతిస్తున్నాను, నేను సజీవుడినై నేను స్తుతిస్తున్నానయ్యా అని భక్తుడు అంటున్నాడు కదా. ఈ రాత్రి మనం అందరం కలిసి సయానికి వందనాలు. నాయన నీ వంటి దేవుడు లేడయ్యా. ప్రైజ్ ద లార్డ్. రబల శిఖర బాబా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. Praise Him, praise Him, praise Him, praise Him. There is no one like you, Lord. నీ వంటి వారు ఎవరు లేరు, నీకు సాటి ఎవరు లేరయ్యా. ఈ రాత్రి మిమ్మల్ని స్తుతించే ధన్యత మాకు ఇచ్చావు. Praise the Lord. Glory to God. మహిమ మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే, స్తోత్రాలు స్తుతులు మీకే. నీ వంటి వారు ఎవరు లేరయ్యా. థ్యాంక్ యూ. ఈ సమయంలో దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు కదా. ఓకే, ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, ఆశ్చర్యకర, ఆలోచనకర్త, ఈ రాత్రి సమయంలో తండ్రి శనివారం ఉపాస ప్రార్థనలు మీరు ఉన్నారయ్యా. అయ్యా, ఈ శనివారం ఉపాస ప్రార్థనలు మీరు దిగి వచ్చారు నాయన, నీకు వందనాలయ్యా. అలాగే ప్రభా నాయన ఆరాధనలోకి వచ్చారు, ఆరాధనలోకి దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. నిన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతో ఆరాధించాలని వాక్యం సెలవిస్తుంది నాయన. నాయన మేము నాయన ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం తండ్రి. దేవా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. దేవా, లైవ్ చూస్తున్న ప్రతి వ్యక్తిని మీరు తాకండి, ప్రతి బిడ్డని మీరు తాకండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఏ బిడ్డ అవసరతలో ఉందో, ఏ వాక్యం కొరకు ఎదురు చూస్తుందో దేవా, ఎటువంటి హృదయముతో నాయన అయ్యా నాయన తండ్రి ఉన్నారో వాళ్ళ హృదయాలు ఎరిగిన దేవుడు ప్రభా. అయ్యా, తృప్తిపరచండి అయ్యా, ప్రతి హృదయాన్ని తృప్తిపరచండి దేవా, నీకు వందనాలు. నీ దాసుని బలముగా వాడుకోండి అయ్యా, శక్తివంతుల వాక్యంతో నింపండి ప్రభా. అనేక కుటుంబాలు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు దేవా. అన్ని కుటుంబాలని ప్రభా నీ సన్నిధికి తీసుకొస్తున్నానయ్యా. అందరినీ మీరు తాకండి ప్రభా, నీకు వందనాలు. అనేక కుటుంబాలు మీరు కట్టండి ప్రభా. చెడిపోయిన వారిని బాగు చేయ దేవుడు నువ్వు ఒక్కడవే నాయన. అయ్యా నాయన, చెదిరిన అయ్యా గుండెలను బాగు చేయ దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభా, నీకు వందనాలయ్యా.
అయ్యా చెదిరిన వారిని పోగు చేయబడు నీవే నాయన, పడిపోయిన వారిని లేవనెత్తుబడు నీవే నాయన. నీకు వందనాలు తండ్రి. ఎవరైతే ప్రభా నీ సన్నిధిలో దగ్గరగా మొరపెడుతున్నారో వారికి సమాధానం దయచే తండ్రి. ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో కన్నీరంతా నాట్యముగా మార్చండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. అయ్యా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారేసయ్యా. నీకు వందనాలయ్యా. చంటి బిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. అయ్యా చంటి బిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఏ దృష్టి కన్ను చంటి బిడ్డల మీద పడకుండా చేయండి అయ్యా. ఏ దృష్టి కన్ను చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలయ్యా. ఎస్సయ్యా అలాగే నాయన ప్రభా యవన కాలంలో నీ కాడి మోటినారు నీకు మేలు అంటున్నావు తండ్రి. యవన కాలంలో బిడ్డలు మీరు దర్శించండి అయ్యా. పాపంలో శాపంలో కొట్టుకుపోతున్న యవన బిడ్డలు మీరు విడిపించండి ప్రభా. తండ్రి నువ్వు సమర్థుడు అయ్యా విడిపించడానికి. మీరు మాట ఇస్తే నెరవేర్చడానికి సమర్థుడు ప్రభా. యవన బిడ్డలు తాకండి నాయన, విడిపించండి ప్రభా. నీకు వందనాలయ్యా. అయ్యా సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి. వాడి వ్యతిరేక శక్తుల నేస్త్రంలో లయపరచండి నాయన. నీకు వందనాలు. ప్రతి చీకటి నేస్త్రంలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తుల నేస్త్రంలో బంధిస్తున్నాను ప్రభా. నీకు వందనాలయ్యా. అలాగే బంధువులు స్నేహితులు ఎక్కడున్నా దర్శించి మాట్లాడండి అయ్యా. అలాగే నేను సేవకులు ఎక్కడున్న వారి కుటుంబాలు వారి బిడ్డలు మీరు ఆశీర్వదించండి అయ్యా. అయ్యా మేము ఉంటున్న ప్రాంతాలు గ్రామాలు పట్టణాలు తెలుగు రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి నాయన. ఎవరైతే ఆర్థికంగా నలిగిపోతున్నారో వారి సకల సమృద్ధి దయచండి ప్రభా. తండ్రి నాయన యేసయ్యా ఎవరైతే ప్రభా నిరుద్యోగులుగా ఉన్నారో వారికి ఉద్యోగాలు దయచేయండి, వారికి ఉద్యోగాలు ఇవ్వండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా నాయన రేపు జరగబోయే ఆరాధనలో దిగిరండి నాయన. ప్రతి మందిరంలో ఆరాధన క్రమంగా చక్కగా జరగాలి, ఏ ఆటంకాలు లేకుండా చేయండి. వాతావరణం మీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. శ్రేష్టమైన వాతావరణం మాకు దయచేయండి ప్రభా. సేవకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయండి అయ్యా. నీకు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. తండ్రి మాట ఇచ్చావు తండ్రి నాయనా. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మేము నమ్మి ఉన్నామయ్యా. నీ కృపలో మమ్మల్ని దాచిపెడుతున్న దేవా నీకు వందనాలు. నీ కృపలో మమ్మల్ని నాయన దాచిపెట్టిన విధానం కొరకు నీకు వందనాలయ్యా. నీ దాసుని బలముగా వాడుకొని శక్తిని బలముతో నింపండి ప్రభా. అయ్యా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు దేవా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. ఎవరైతే అవమానంతో బాధపడుతున్నారో అవమానాన్ని కొట్టివేయండి. ఎవరైతే నిందల్లో ఉన్నారో నిందలని తీసివేయండి ప్రభా. తండ్రి ఘనత నాయన ఇచ్చివాడు నీవే నాయన. తండ్రి నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తానంటున్నావు దేవా. అయ్యా మేమందరం నిన్ను గణపరుస్తున్నాం, నిన్ను హెచ్చిస్తున్నాం. నీ నామం అన్నిటికన్నా ఉన్నతమైన నామం, నీ నామం బలమైన నామం ప్రభా. నీకు వందనాలు తండ్రి. అనేక మంది బిడ్డల కట్లు తెంపివేయండి నాయన. అనేక మంది ప్రభా తండ్రి సాతాను యొక్క అయా బంధకాలను నాయన బిడ్డలందరినీ మీరు విడిపించండి. ప్రతి చీకటి నేస్త్రంలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తుల నేస్త్రంలో బంధిస్తున్నాను ప్రభా. తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డని మీరు తాకండి నాయన. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ప్రతి హృదయాన్ని మీరు తాకమని దేవా. నీ కృపలో మమ్మల్ని అందరినీ దాచిపెట్టమని నీ కృపలో నాయన. అయ్యా నాయన సమస్తము నాయన తండ్రి అన్ని ప్రభా సమస్తం సమకూడి నీ కృపలో జరుగుతాయి తండ్రి. మీకే మహిమగంతులు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా మరి రాత్రి వేళ ఇలా మరి మీతో కలిసి ప్రభు నామాన్ని కనపరచడానికి దేవుడు ఇచ్చిన ఈ సమయం బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్మి దేవుణ్ణి కనపరుస్తున్నాను. ఈ భయంకరమైన దినాల్లో ఆరోగ్యంగా క్షేమంగా ఉంచిన దేవునికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి అని దేవుని సేవకుడుగా నేను కోరుతున్నాను. వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ బికాస్ హీ హ్యాస్ డన్ మెనీ థింగ్స్. హీ ప్రొటెక్టెడ్ అస్, హీ గేవ్ అస్ ఎవ్రీ గుడ్ డీడ్. మనం ఆయన కనపరిచి మహిమపరుద్దాం. కాసేపు దేవునికి వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఈ రాత్రి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీ సంఘానికి మరి పరిశుద్ధుడు అపోస్తలుడైన పరిశుద్ధుడైన పౌలు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. 1 Corinthians chapter 1 verse 9, 1-9. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే దేవుడట, నమ్మదగిన దేవుడట మనల్ని పిలుస్తున్నాడట.
ఎవరు పిలుస్తుంది? ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సమీపింపురాల తేజస్సులో అమరత్వం గలవాడై ఒక్కడే నివసిస్తూ ఆ గొప్ప దేవుడు, నోటి మాటతో సమస్తమును సృష్టించిన ఆ దేవుడు ఈ రాత్రి నిన్ను, నన్ను, మనలందరిని పిలుస్తున్నాడంట, రండి. ఎంత గొప్ప ఆఫర్ అండి ఇది ఎంత గొప్ప ఆహ్వానం అండి. ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుండి మనకి పిఎం ఆఫీస్ నుండి, సీఎం ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది అనుకోండి, పలానా రోజు మీరు రండి అని. ఎంత సంతోషం అండి. ఎగిరి గంతేసి కనబడిన తెలిసినోడికి తెలియనోడికి అందరికి చెప్పేసి, నాకు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, పిఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మెసేజ్ వచ్చింది రమ్మని. ఓ ఎంత ఆనందం. ఆఫ్టర్ ఆల్ వీటికి దేవుడు మనల్ని రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకు? ఎందుకంటే తన కుమారుడైన యేసు ప్రభువుతో, యేసు క్రీస్తుతో సహవాసం చేయటానికి. రండి, నా కుమారునితో సహవాసం చేయండి. ఎందుకు దేవుడు సహవాసం చేయమంటున్నాడు? రక్షణ పొందిన తర్వాత, విమోచించబడిన తర్వాత, యేసుతో కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటో తెలుసా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారితో మనం ఏం చేయాలా? సహవాసము చేయాలి. సహవాసము. ఉపవాసం అంటారు చూసారండి, వనవాసం, ఉపవాసం అలాంటిది కాదు ఈ మాట. సహవాసం, కలిసి ఉండుట, పాలు పొందుట, కలిసి నడుచుట, ఏకమగుట, గడుపుట, ఇది సహవాసం అంటే. ఎవరితో సహవాసం చేయాలంటే తన కుమారుడైన యేసు, మన రక్షకుడైన ప్రభువుతో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. చూడండి, అపోస్తల కార్యముల 2వ అధ్యాయము, అపోస్తల కార్యముల 2వ అధ్యాయం 42వ వచనం. అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి చూస్తే మంచిది, అదెంతో మనకి ఆశీర్వాదం. అపోస్తల కార్యముల 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలులను బోధయందును, వీరు అంటే అప్పటికి సుమారు ఎంతమంది అంటే సుమారుగా 3,000 మంది, ఇంచుమించు 3,000 మంది రక్షింపబడ్డారు. వారి గురించి మరి అపోస్తలు పేతురు గారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, వీరు అపోస్తలుల బోధయందు, సహవాసమునందును, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, సహవాసమునందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట ఎడతెగకయుండిరి. ప్రైజ్ ది లార్డ్. రక్షణ పొందిన ప్రతి బిడ్డకు పిల్లల ఆత్మజీవితం నిలబడాలంటే 4 స్తంభాలు ఇవి. పిల్లరా మరి 2:42లో మనం చూస్తున్నాం 4 స్తంభాలు ఆ బిల్డింగ్ నిలబడడానికి, రక్షణలో నిలబడడానికి 4 స్తంభాలు. మొదటి ఏంటంటే అపోస్తలుల బోధ. ఏంటంటే ఏం కావాలా? అపోస్తలుల బోధ. రెండవది సహవాసం. ఎవరితో సహవాసం? తన కుమారుడైన, మన ప్రభు అయిన, రక్షకుడైన యేసుక్రీస్తు వారితో మన సహవాసం. అది 2వ పిల్లర్. మూడవది రొట్టె విరుచుట. ప్రతి ఆదివారం లేకపోతే నెలకు ఒకసారి ప్రభు బలలో పాలు పంపులు పొందుట. ప్రభు బలలో ఊరకనే వేళకోలంగా, అనియోపదేశంగా, అలవాటు ప్రకారంగా, ఆచారబద్ధంగా ప్రభు బలలో పాలు పంపులు పొందడం కాదు. యోగ్యమైన రీతిలో సిద్ధపడి పిల్లరా దేవునితో, మనుషులతో సమాధానపడి, క్లీన్ చేసుకుని, పరిశుద్ధపరచుకుని, హృదయాన్ని కడుక్కొని, అప్పుడు నువ్వు ఆ యొక్క రొట్టెలో లేకపోతే ఆ ద్రాక్షరసంలో నువ్వు చేయమంచినప్పుడు అది నీకు ఆశీర్వాదం. మూడవది రొట్టె విరుచుట. నాలుగవది ఏంటంటే ప్రార్థన చేయుట. ప్రార్థన చేయించుకున్నట్టు కాదు, ప్రార్థన చేయుట. చాలా మంది ఏం చేయండి, ప్రార్థన చేయించుకుంటారు. నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నా కోసం 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేయమని అంటుంది ఒక ఆవిడ కోసం అంటే నేను 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేయాలంట. ఆవిడ పేకల వరకు తిని తాసి తొంగుంటారు అనమాట, పడుకుంటారు. ఏం న్యాయం అండి? పిల్లరా గమనించండి, ప్రార్థన చేస్తున్నావా, ప్రార్థన చేయించుకుంటున్నావా? అంటే ప్రార్థన చేయించుకోవడం, ప్రార్థన సహాయం తీసుకోవడం తప్పు కాదా? తప్పని నేను అన్నాను. బట్ మోర్ దాన్ దాట్, చాలా మంది నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తే కార్యగతంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన ఫైర్ నీలోనికి రావాలి, ఆ ప్రార్థన జీవం నీలోనికి రావాలి, ప్రార్థన శక్తి నీలోనికి రావాలి. 4 స్తంభాలు. రక్షణ పొందిన ప్రతి బిడ్డ నిలవబడాలంటే, ప్రభు ఆకడ వరకు నమ్మకంగా నిలబడాలంటే ఈ 4 స్తంభాలు అవసరం. మొదటి అపోస్తలుల బోధ. ఏ బోధలో నువ్వు రక్షింపబడ్డావు? అపోస్తలుల బోధ, సత్యమైన బోధ, సుబోధ. సత్యమైన బోధ
వాక్యానుసారమైన బోధ, వాక్యాన్ని బేస్ చేసుకుని ప్రకటించబడుతున్న బోధ నువ్వు తెలుసుకుని ఆ బోధలో నువ్వు స్థిరపడాలి. వాక్యానుసారంగా దేవదూత వచ్చి వాక్యానికి విరుద్ధంగా బోధించినా మనం నమ్మకూడదు. దేవుని వాక్యం మీద బేస్ అవ్వాల. ప్రతి మాట, నీకు వచ్చిన కల గాని, దర్శనం గాని, ఎవరైనా బోధిస్తున్న బోధ గాని, ప్రవచన వాక్కులు గాని, ఇవన్నీ దేని మీద బేస్ అవ్వాలంటే వాక్యం మీద బేస్ అవ్వాలా. వాక్యానుసారంగా ఉన్నాయా లేదో చూడాలి. ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు గుడ్డోళ్ళగా పారిపోవడం కాదు, అమాయక చక్రవర్తులాగా వెనక గొర్రెలా పారిపోవడం కాదు. లెట్స్ చెక్, లెట్స్ టెస్ట్, ఈజ్ ఇట్ బిబ్లికల్ ఆర్ నాట్, అది వాక్యానుసారం ఉందా లేదా అని మనం మరి చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి అప్పుడు వాటిని వెంబడించాలి. అపోస్తలుల బోధ. రెండవది సహవాసం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ అదే, సహవాసం. సహవాసం సహవాసం ద్వారా, సహవాసంతో మొదలెట్టి అది ఎక్కడికి వెళ్ళాలంటే అన్యోన్య సహవాసంగా మారాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఈ సహవాసం అన్యోన్య సహవాసంగా మారాలి. 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారే ఉందుము. అన్యోన్య సహవాసము, అన్యోన్య సహవాసము అనే మాట డీప్ ఫెలోషిప్, అన్బ్రేకబుల్ ఫెలోషిప్ విత్ గాడ్. ఎన్నడూ డిస్టర్బ్ కాని సహవాసం. పిల్లలు మనం ఏం చేస్తూ ఉంటే ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, కొంచెం బిజీగా ఉంటే ప్రార్థన మానేస్తాం. పిల్లలు అప్పుడప్పుడు మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు, పబ్బాలు, పండగలు ఇవన్నీ వచ్చాయనుకుంటే ఆ దినాల్లో ఎంతమంది ప్రార్థన చేస్తారు? అంటే పండగ వస్తే ప్రార్థన మానేసి విశ్వాసం చాలా మంది ఉన్నారు. తిండి మానరు కానీ ప్రార్థన మంది మానేస్తారు. 3 పూటలు లోపలికి వెళ్ళాలి, లేదా లోపలికి గంట కూడా ఏమండి? అయ్యి బాబా, తిండి తినకపోతే బీపీ పెరిగిపోతుండే, షుగర్ డౌన్ అయిపోదా తిండి తినకపోతే? కొంతమంది తిండి ఒక్క పూట లేకపోతే మొగతిని పడిపోతున్నట్టు కదా కొలతేలేస్తారు. అలా నీ శరీరానికి నువ్వు అంత పట్టింపులు చూసుకుంటున్నావే, మరి నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మకు ఆహారం వాక్యం కదా, నీ ఆత్మకు జీవము ప్రార్థన కదా. వాక్యము ప్రార్థన లేకపోతే నీ ఆత్మీయ జీవితం పడిపో ఆత్మలో మరి బలహీనం అయిపోవా? ఆత్మీయ జీవితం పట్ల పట్టింపు లేదండి ఈ దినాల్లో చాలా మందికి. ఆత్మీయ కళ్ళు మూసుకుపోయి, ఆత్మీయ నేతలు మూసుకుపోయి తిరుగుతున్నారు. లెట్ గాడ్ ఓపెన్ అవర్ స్పిరిచువల్ ఐస్. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ నేత్రాలు తెరిచి స్థిరమైన, అక్షయమైన, నిత్యమైన మన ఆత్మీయ జీవితం. పిల్లలు, ఈ శరీరం 70 లేదా 80 తర్వాత ఈ శరీరం ఏమైపోద్ది? క్షీణించిపోద్ది, కనబడదు ఈ శరీరం. ఆత్మ యుగ యుగాలు ప్రభుత్వం ఉండేది. యుగ యుగాలు. పెద్దోడైనా, చిన్నోడైనా, డబ్బునోడైనా, డబ్బు లేనుడైనా, తెల్లోడైనా, నల్లోడైనా, బ్రౌనిష్ అని ఎవరైనా సరే కొన్ని సంవత్సరాలు ఈ భూమి మీద, తర్వాత యుగ యుగాలు మన ప్రభుత్వం ఉండాలి కదా. మరి దాని మీద ఎందుకు దృష్టి లేదు? ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు దాని కొరకు ఆరాటం పడుతున్నావు, యుగ యుగాలు ఉండే దానికోసం ఆరాటం లేదు. ఏమనాలి నిన్ను? సహవాసం ప్రభుతో ప్రారంభించిన ఆ సహవాసం ఎలా మారాలంటే అన్యోన్య సహవాసంగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. అన్యోన్య సహవాసంగా మారాలి. ప్రియులారా, ఈ రోజు మన సహవాసం ప్రభుతోనే, దేవునితోనే, దేవుని వాక్యంతోనే. ప్రియులారా, మరి హనోకు అనే దైవజనుడు దేవుని వాక్యంలో ఉన్నాడు. హనోకు సహవాసము, దేవునితో సహవాసం అంటే ఇమీడియట్ గా ప్రతి పరిశుద్ధునికి గుర్తొచ్చే దైవజనుడు, దైవ సేవకుడు ఎవరంటే హనోకు గారు. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము 22-23 వచనాలు. హనోకు 65 ఏండ్లు బ్రతికి, హనోకు 22 అండి
హనోకు మెతుషాలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కనెను. కుమార్తెలను కనెను. ఆనోకు దినములన్నీ 365 ఏండ్లు. 365 ఏండ్లు ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. హనోకు అనే దైవజనుడు పిల్లరా ఎన్ని సంవత్సరాలు నడిచాడు దేవునితో? 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు కంటిన్యూస్ గా దేవునితో నడిచాడు. ఒకరోజు దేవుడు అన్నాడంట, ఆయన బతికే సంవత్సరం 365, 60 తీసేస్తే 300 సంవత్సరాలు. అంటే ఆయన జీవితంలో సుమారు 80%, 80% టైం అంతా, సంవత్సరాలంతా, సమయం అంతా దేవుడికి ఇచ్చేసాడు. 20% ఆయనకి వాడుకున్నాడు. మిగతా 80% అంతా ఎవరికి ఇచ్చాడు? మీరు అన్నొచ్చు ఈ హనోకు అనే ఆయనకి పని పాట లేదండి, భార్య బిడ్డలు ఉండరు, ఖాళీ కదండి, కాలక్షేపం ఏమీ లేక అలాగే దేవునితో నడుచుంటాడు అని అనుకుంటారు. మీరు అలా అనుకుంటారనే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఇక్కడ. హనోకు మెతుషాలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. ఈ 365 సంవత్సరాల్లో పోను ఒక 65 సంవత్సరాలు తీసింది. ఈ 300 సంవత్సరాలు ఒక పక్క దేవునితో నడుస్తున్నాడు, ఒక పక్క పిల్లలు, భార్య, బిడ్డలు, కుటుంబం, ఏమండి కుటుంబంలో కార్యక్రమాలు, పిల్లలు ఎంత బిజీగా ఉన్నా దేవునితో నడవడం ఈ నెవర్ స్టాప్స్. దేవునితో నడుస్తూనే, దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఒకరోజు దేవుడు అన్నాడంట, హనోక నీ సాన్నిహిత్యాన్ని, నీ సహచర్యాన్ని, నీ సహవాసాన్ని నేను ఎలా వివరించాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఎంతకాలం 300 సంవత్సరాలు వచ్చాను రోజు పరలోకం నుండి భూమి మీదకి, ఇంకెందుకే వచ్చావా అని చెప్పి చేయి పట్టుకుని సజీవంగానే బ్రతికుండగానే పరలోకం తీసుకుపోయాడు హనోకుని. పరలోకంలో రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని బైబిల్ చెప్తుంది. కానీ హనోకును ఏలియా దైవజనుడు ఇద్దరు ప్రవక్త ఇద్దరు కలిసి శరీరంతో పరలోకం వెళ్ళిపోయారు. ఇప్పటికీ వారి శరీరంతో మహిమ శరీరంగా మార్చబడి శరీరం ఉంది పరలోకంలో, అక్కడ ఉంది. ప్రభు రాకడ దినాల్లో ప్రకటన గ్రంథంలోని తర్వాత మలాకి గ్రంథంలో, జకరి గ్రంథంలో రాయబడి ఉంటుంది. వారు చివరిలో ప్రభు రాకడ దినాలు వస్తారట. వారు తిరిగి వచ్చి వారు కొన్ని సంవత్సరాలు ప్రవచించి సేవ చేసి మరణించి వారి ఆత్మ పరలోకానికి వెళ్తాయి. ఎందుకంటే రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. పిల్లలు ఎనివే మరి ఎవరికి లేని భాగ్యము బొందుతో కైలేసం అన్నట్టుగా శరీరంతోనే పరలోకం వెళ్ళిపోయి గొప్ప అనుభవం పొందుకున్నాడు. ఈరోజు నేను చెప్పాలనుకుంటే మాట ఏంటంటే 300 సంవత్సరాలు హనోకు 300 సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తున్నాడు. హనోకును అడుగుదా ఒకసారి, అయ్యా ఎలా చేయగలిగావు 300 సంవత్సరాలు? నీకు బోరు కొట్టలేదా? అసలు నీకేం అనిపించలేదా? ఆయన అంటాడు, ఎలాలవయ్యా చెప్పావు కానీ దేవునితో సహవాసం చేస్తే బోరైతే నాకు తనివి తీరలేదు. 300 సంవత్సరాల్లో కూడా నాకు తనివి తీరలేదు నా దేవునితో సహవాసం. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము, నిత్యము సుఖములు కలవని మరి సామెత కీర్తన గ్రంథంలో రాయబడింది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన సన్నిధి నువ్వు అలవాటు పడితే ఇంకా లోకాన్ని అసలు కేర్ చేయవు. నువ్వు ప్రపంచ రంగుల ప్రపంచాన్ని నువ్వు పట్టించుకోవసలు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్, గూగుల్, లేకపోతే బెస్ట్ ఫ్రెండ్షిప్, ఇవి అసలు ఏమి, దమ్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ, పెద్ద పెద్ద హోటల్స్, 5 స్టార్ హోటల్స్, బాత టబ్బులు, ఏమండి ఫ్లైట్ జర్నీలు, సకల సుఖ సౌభాగ్యాలు, సౌకర్యాలు, ఇవన్నీ ప్రభు సన్నిధిలో మరి తూకం పెడితే అవన్నీ తేలిపోతాయి. అంత మాధుర్యమైన ఆ సాన్నిహిత్యము, ఆ సన్నిధి దేవుని సన్నిధిలో ఉంది. పిల్లరా, హనోకు గారు దేవునితో గడిపాడు. మరి హనోకు గారి గురించి హెబ్రీ గ్రంథకర్త అద్భుతంగా రాశాడు. ఒకసారి మీ హెబ్రీ గ్రంథాన్ని ఓపెన్ చేస్తే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. హనోకు హెబ్రీ పత్రిక 11:5. హనోకు విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు ఓకే, అతడు కొనుపోబడక మునుపు అంటే 300 సంవత్సరాలు కూడా
దేవునికి ఇష్టడై ఉండనని దేవుడికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందాను. సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. కనబడలేదు. ఇక్కడ కొత్త పాయింట్ రాస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. అదేంటి తెలుసా? ఆయనట కొనుపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉండననే సాక్ష్యం పొందాడు. కొనుపోబడుట అనే మాట మీరు పట్టుకోండి ఒకసారి. కొనుపోబడుట, దేవుడు ఆయన తీసుకుని పోవుట. ఇది దేనికి సాదృశ్యం ఉందంటే ప్రభు రాకడ సాదృశ్యం ఉంది. కొనుపోబడతాం రాకడలో అంటే ప్రభు రాకడలో కొనుపోబడక ముందు హనోకు ఎలాగున్నాడంట? దేవునితో నడవటం మాత్రమే కదట, ఇష్టడై ఉండేనని సాక్ష్యం ఉంది. మనం కూడా మనుషులకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు మన యథార్థత, మన న్యాయం, లేక దేవుని భయంతో మనం ప్రవర్తించే ప్రవర్తన మనుషులకు ఇష్టంగా లేకపోవచ్చు. ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను, దేవుణ్ణి సంతోష పెట్టాలి. మనం దేవునికి ఇష్టలై ఉండాలా. ఆ క్రమంలో మనుషులు మనం ఏమనుకున్నా పర్లేదు, మనల్ని త్రుంచి వేసినా పర్వాలా, మనం పక్కనడేసినా పర్వాలా, బట్ దేవునికి ఇష్టలమై ఉండుట, దేవునితో నడుచుట, దేవునితో సహవాసం చెయ్యుట అనే అనుభవాన్ని మాత్రం మనం కలిగి ఉండాలి. చాలా ప్రాముఖ్యంగా. అందుకే మనం అందరం తన కుమారుడని యేసు క్రీస్తుతో సహవాసం చేయడానికి మన అందరిని పిలిచాడు ఆయన. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నంత కాలం యేసుతో సహవాసం చేయాలా. మనం కొనుకోబడిన తర్వాత కూడా యుగ యుగాలు ఆయనతోనే సహవాసం చేస్తాం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము. పిల్లల మరొక దైవజనుని మీకు చూపిస్తాను. నిర్గమకాండ 33:11. ఇక్కడ మోషే తర్వాత యెహోషువ ఇద్దరి గురించి అద్భుతంగా వ్రాయబడింది. మీరు అసలు మీ బైబిల్స్ ఓపెన్ చేస్తే నిర్గమకాండ 33:9. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారముందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ఎవరెవరితో మాట్లాడుతున్నారంట? యెహోవా మోషేతో. ఏమి అనుభవం ఉండేది. జెహోవా గాడ్ వాస్ టాకింగ్ విత్ మోసెస్. ఒక నరమాత్రుడితో, సర్వశక్తి సంపన్నుడు, అద్వితీయ సత్యదేవుడు, గొప్పవాడు, మితిలేని దేవుడు, గొప్ప శక్తి కలిగిన దేవుడు దిగొచ్చి మోషేతో మాట్లాడడం. ఇంకా 10వ వచనం. ప్రజలందరూ ఆ మేఘస్తంభమును ఆ గుడారపు ద్వారమును నిలుచుట చూచి లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండ్రి. 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ముఖాముఖి, ఫేస్ టు ఫేస్. మోషే ఎంత భాగ్యం అండి, ఎంత ధన్యత అండి. దేవునితో సహవాసం చేస్తుంది. 9వ వచనం మరలా చదువు. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు, గుడారంలోనికి వెళ్తేనే ఈ సహవాస భాగ్యము దొరుకుతుంది. నేను గుడారంలోకి వెళ్ళను, గుడారంతో నాకు పని లేదు, నేను పాలెంలో తిరుగుతాను, ఊరి మీద తిరుగుతాను, ఆ కొంపకి ఈ కొంపకి తిరుగుతాను, ఊసులు ఆడుకుంటూ కూర్చుంటాను, టైం వేస్ట్ చేసినట్టు. గాడ్ విల్ నాట్ స్పీక్ టు యూ. Moses entered into that sanctuary, tabernacle. When he entered into the tabernacle, ఆ గుడారములోనికి, దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించాడు. ఆ ప్రత్యక్షపు గుడారంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అందుకే రాత్రి నేను చెప్పాలన్న మాట ఏంటంటే, ప్రిపేర్ టు గో టు ద tabernacle, sanctuary. ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళటానికి నువ్వు సిద్ధపడు, తీర్మానం తీసుకో. స్పేర్ యువర్ టైం, నీ సమయాన్ని స్పేర్ చేసుకో. దేవుడు నీతో మాట్లాడతాడు. మోషే అలా దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఆ 11వ వచ్చిన సెంటర్ నుంచి మళ్ళీ చదవండి. మనుష్యుడు తర్వాత అతడు పాలెంలో తిరిగి వచ్చిచుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడని యెహోషువాను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. యెహోషువ కూడా మెల్లగా గుడారంలోకి చేరాడు. ఎందుకు? మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. యెహోషువ ఎందుకు రావాలి అక్కడికి? యెహోషువ యవనస్తుడు కదా. మోషేను యెహోషువ ఇద్దరు ఒకేసారి వెళ్ళారంట గుడారంలోకి. దేవుడితో మాట్లాడి సహవాసం అయిపోయి మోషే బయటకు వచ్చేసాడు, కానీ యెహోషువ మాత్రం బయటికి రాలేదంట. ఈ మాట జాగ్రత్త. యెహోషువ అని యవనస్తుడు గుడారములో నుండి వెలుపులకు రాలేదు. ఈ దినాల్లో చాలా మంది
యవనస్తులు గుడారముల్లోకి వెలుపులకు రావడం పక్కన లోపలికి వెళ్ళట్లేదు ఎవడం. గుడారం లోపలికి మనం వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధానాలకు మనం వెళ్ళినప్పుడు, ఆ సహవాసంలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ తర్వాత యెహోషువ ఏమయ్యాడు తెలుసా? సహవాసంలో ఉండటం వల్ల యెహోషువ ఏమయ్యాడు తెలుసా? ఇజ్రాయేల్కి గొప్ప నాయకుడైపోయాడు. He became a leader of Israelites. He became a king. He became a dictator. పరిచారకుడు అనమాట రాయబడింది. యెహోషువను పరిచారకుడు. మనం పరిచర్య చేస్తేనే ఆందోళన ఎక్కిస్తాడు దేవుడు. తగ్గించుకుంటేనే ఉన్నత స్థితి ఇస్తాడు దేవుడు. ఐఎమ్ సంథింగ్ అనుకున్నావా అయిపోయావన్నమాట. ఐఎమ్ నథింగ్ అనుకోవాలా. నేను ఏమి కాదు, నాకేమి తెలియదు, నాకు ఏమి రాదు, నేను ఏ పాటి వాడను, నేను ఎంత మాత్రపు వాడను అని అనుకుంటేనే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇక్కడ మోషే యెహోషువ దేవునితో ఏం చేస్తున్నారు? సహవాసం చేస్తారు. ఇంకా అనేక విషయాలు నేను చూపించాను. అబ్రహాం సహవాసం గురించి, పౌలు గారి సహవాసం గురించి, దైవజనులు చాలా మంది పిల్లల ఏలియా దేవునితో సహవాసం. మరి ఆ దైవజనులో అనేక మంది దేవునితో సహవాసం గురించి మీతో మాట్లాడడానికి సమయం లేదు ఈ రాత్రి. నీవెవరితో సహవాసం చేస్తున్నావు అనే మాట ఈ రాత్రి నేను 2-3 మాటలు చెప్తాను. ఎవరితో సహవాసం చేయకూడదు అనే మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకే, సామెతలు 22-24 చూడండి. ఓపెన్ చేసి చూడండి. సామెతలు 22-24. కోపచిత్తునితో సహవాసం చేయకము, కోపచిత్తులతో సహవాసం చేయకము, క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండకము. కోపచిత్తునితో సహవాసం చెయ్యొద్దు. ముక్కు మీద కోపం అంటారు కొంతమందికి, విపరీతమైన కోపంలో ఏం మాట్లాడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అలాంటి వారితో మీరు సహవాసం చెయ్యొద్దు. కోపచిత్తులతో సహవాసం చెయ్యొద్దు. ఇంకెవరితో చేయకూడదు? ఇంకా 106 కీర్తన 35 వచ్చిన 106 కీర్తన 35 వచ్చిన. అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారి ఊరాయను. అన్ని జనులతో సహవాసం చేయకూడదు. విగ్రహారాధికులతో, అన్ని జనులతో. ఏమండి, వారు మా బంధువులేనండి, మా చుట్టాలేనండి, మా ఇంటి పేరాలండి, కానీ విగ్రహారాధికులండి. వెళ్తావా? వెళ్తే ఏమవుతుంది? అవి నీకు ఊరైపోతాయి. అన్ని జనులతో సహవాసం చేయొద్దు. వారి 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 గృహాలలో వారి మీద పనిచేస్తున్న ఆ చీకటి శక్తుల దురాత్మ సమూహాలు నిన్ను వెంటాడుతాయి, నిన్ను పీడిస్తాయి. ఆత్మలో మనసులో బలహీనమైపోతావు, శరీరంలో ఆరోగ్యం పోతుంది. వై షుడ్ వి గో? ఎందుకు వెళ్ళాలి అక్కడికి? అన్ని జనులతో సహవాసం. వారు ఎంత డెలిషియస్ ఫుడ్ పెట్టినా, వారు ఎంత ఖరీదైన ఫుడ్ పెట్టినా, వారు ఏది ఆశ చూపించినా నువ్వు వారితో సహవాసం చేయొద్దు. ఇంకెవరితో సహవాసం చేయకూడదు. కీర్తన 26:4. కీర్తన 26:4. నీ సత్యం 26:4. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను, పనికిమాలిన వారితో నేను సాంగత్యం చెయ్యను, వేషధారులతో పొందు చెయ్యను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, దుష్టుల సంఘం నాకు అసహ్యము, భక్తిహీనతో సాంగత్యము చెయ్యను. అదండి, పనికిమాలిన వారితో సహవాసం చెయ్యను, వేషధారులతో సహవాసం చేయను, దుష్టులతో సహవాసం చేయను, భక్తిహీనులతో సహవాసము. భక్తిహీనులు అంటే ఎవరండి? భక్తిహీనులు అంటే భక్తి లేని వాళ్ళు. వారితో సహవాసము చేయకూడదు. 51 కీర్తన 18. ఇంకెవరితో చేయకూడదు? 50:18. 50:18. నీవు దొంగను చూచినప్పుడు వారితో ఏకీపిస్తున్నావు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేస్తున్నావు. వ్యభిచారులతో, పాపంలో ఉన్న వారితో, త్రాగుబోతులతో, వ్యభిచారులతో, తిండిబోతులతో సహవాసం చేస్తే వారి మీద ఉన్న ఆత్మ నీ మీదకి వస్తుంది. నువ్వు కనబడకుండా చాప కింద నీరులాగా కొన్ని దినాలకు మెల్లగా నీవు వారిలాగా మారిపోతావు. దొంగలతో సహవాసం చేయొద్దు. పిల్లరా, ఈ రాత్రి ఇంకెవరితో సహవాసం చేయకూడదు? కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక
కొందరు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. కొందరు రాయబడిన 2వ పత్రిక 6:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉన్నది అవిశ్వాసులు. రెండోది, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం? దుర్నీతితో సాంగత్యం చేయకూడదు. వెలుగునకు చీకటితో ఏం పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం? అవిశ్వాసికి విశ్వాసతో పాలెక్కడిది? దేవుని ఆలయానికి విగ్రహములతో ఏం పొందిక? మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నామో. ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు 18వ వచనం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయిందును, వారు నాకు ప్రజలయ్యుందును అంటూ ప్రభు అంటున్నాడు. కావున మీరు వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకంగా ఉండాలా? మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభుతో, యేసు నాథునితో మనం సహవాసము చేయాలి. కలిసి నడవాలి ప్రభుతో. ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఆయన వెలుగులో మనం సంచరించాలి. ఆయన నీడను మనం ఉండాలి. ఆయన పట్టును మనం ఉండాలి. ఆయన పాదాల దగ్గర మనం ఉండాలి. దీనికోసం ప్రభు నేను పిలుస్తున్నాడు. సహవాసంలో బలం ఉంది పిల్లలు. సహవాసంలో నెమ్మది ఉంది. సహవాసంలో సమాధానం ఉంది. సహవాసంలో ఐశ్వర్యం ఉంది. సహవాసంలో ఆనందం ఉంది. సహవాసంలో ఆరోగ్యం ఉంది. సహవాసంలో అన్నీ ఉన్నాయి. నువ్వు ఎంతగా సహవాసం చేస్తావో అంతగా దీవించబడతావు. ఎంతగా దేవునికి దూరం అయిపోతావో అంతగా ఆశీర్వాదాలకు దూరం అయిపోతావు. నువ్వు ఎంత దగ్గరగా ప్రభువుకు వస్తావో దేవుళ్ళు కూడా నీకు అంత దగ్గరగా వస్తాయి. ఈ రాత్రి తన కుమారుడు ఆయన యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు స్పందిద్దామా? ఎంతవరకు సహవాసం లేదు. పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థనలో కూర్చో. ఇలా మొదలెడుతూ పుస్తకం దుబ్బడుగా పెడతాం. ఎండిపోతున్నావు. ఆత్మ ఎండిపోద్ది, జాగ్రత్త. జీవం ఉండదు, జాగ్రత్త. లైఫ్ ఉండదు. ప్రార్థన కలిగిన వాడే జీవం కలిగిన వాడు. ప్రార్థనా పరుడే శక్తి కలిగిన వాడు. ప్రార్థన పరులే ప్రభు రాకుండా ఎత్తబడతారు. ప్రార్థన లేకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు. భయంకరమైన పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. వద్దు, ప్రార్థన చేద్దాం, సహవాసం చేద్దాం ప్రభుత్వం. ఆయన పిలుపును గ్రహిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఉందా మీ కుమారుడితో సహవాసం చేయడానికి, మా రక్షకుడు, మా ప్రాణప్రియుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి మీరు మమ్మల్ని పిలుస్తున్నారు నాయన. మాకు అర్థమైంది రాత్రి ఎందుకు మీరు మమ్మల్ని పిలుస్తున్నారు. ప్రభు హనోకు గారిని మేము చూసాం. దైవజనుడు మోషేని, జాషువాని కూడా మేము చూస్తున్నాం. తండ్రి, మీతో సహవాసం చేయడం ఎంత గొప్ప ధన్యత. మీ పాదాల దగ్గర కూర్చోవడం ఎంత గొప్ప భాగ్యం. ఈ రాత్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేము వట్టి వారంగా ఉన్నాం ప్రభు. ఏమి లేనివారిగా, ప్రార్థన లేనివారిగా, శక్తి లేనివారిగా, జీవము లేనివారిగా ఎండి పరిస్థితిలో ఉన్నాం. పరిశుద్ధాత్ముడా ప్రభా, ఆయన 4 స్తంభాలు, అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టు విరుచుట ప్రభా తండ్రి నాయన మీతో గడపటం, ఇవన్నీ ఆ 4 మరి ఆ స్తంభాలు మాకు అనుగ్రహించండి ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ రాత్రి నాయన వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించండి బాబు. నాయన సహవాసం చేయటం మాకు నేర్పించండి. అపోస్తలుల బోధ ఎందు, సహవాసమునందు, రొట్టె విరుచుటందు, ప్రార్థన చేయటం ఎందు ఎడ తెగక ఉండినట్లుగా కృపనివ్వండి. సహవాసములో ఉన్న శక్తి, ఆ సహవాసంతో ప్రారంభించి అది అన్యోన్య సహవాసంగా మారేటట్లుగా మీ కృప మా అందరికీ ఇమ్మని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తాం. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడా మనందరికీ సకల పరిశుద్ధులకు తోడువేయండి. మీతో చేసే ఆ సహవాసం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించి బలపరచమని, అలాంటి కృప మా అందరికీ అనుగ్రహించబడును కాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు పిల్లరా. ప్రతి రాత్రి లైవ్లోకి వస్తున్నాం. మరి ఈ రాత్రి కూడా లైవ్లోకి మీరు వచ్చారు. మే ది లార్డ్ బ్లెస్ యూ.
మే ద లార్డ్ గ్రాంట్ ద గ్రేస్. కృప మీ అందరికి ప్రభు అనుగ్రహించును గాక. మరి ఈ సమయంలో మోజెస్ ఆనంద్ మీతో మాట్లాడతాడు. కోటోట్ల అనే ప్రాంతంలో మందిర నిర్మాణం జరుగుతుంది. దయచేసి ప్రార్థన చేయండి. మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. మోజెస్ ఆనంద్ మీతో మాట్లాడతాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను స్మాల్ మెసేజ్ చెప్పడానికి మీ వద్దకు వచ్చాను. ఆ మెసేజ్ ఏంటంటే సంథింగ్ డూ. మనం ఏదో ఒకటి చెయ్యాలి దేవుడి పట్ల. సంథింగ్ అంటే కంగారులో చేయడం కాదు, మనం పీస్ఫుల్గా చేయాలి. పీస్ఫుల్గా చేస్తే అవన్నీ సాధించగలం. పీస్ఫుల్గా చేస్తే మంచిది. సంథింగ్ ఏదో ఒకటి ప్రభుకి ఇవ్వాలి. మనం అది మనకి ఏమి చేయడం మనం లెక్క పెట్టలేము. మనం ఏం చేసినా దేవుడికి చెల్లదు. మనం ఏం ఇచ్చినా సంథింగ్ గివ్ టు గాడ్. మనం సంథింగ్ ఏదో ఒకటి దేవుడు మనకి ఇస్తే దేవుడు మనకి ఆ సంథింగ్ అంట మనం ఏమైతే ఇస్తామో దానికి రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. దేవుడు మనం కొద్దిగా ఇస్తే దేవుడు మనకి ఎక్కువగా ఇస్తాడు. దాన్ని మనం ఫస్ట్ ఆలోచించాలి. 5 రొట్టెలు 2 చేపలు. ఆ చిన్న బాబు ఎంత ఇచ్చాడు? 5 రొట్టెలు 2 చేపలు. 5,000 పంచాడు దేవుడు. ఆ పిల్లడికి ఎన్ని దొరికాయి? 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే 12 బాస్కెట్స్ మిగిలాయంట. 12 బాస్కెట్స్. ఆ 12 బాస్కెట్స్ లో ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు. అన్ని ఉన్నాయి, అన్లిమిటెడ్. ఆ పిల్లడికి 5 రొట్టెలు 2 చేపలు. 5 + 2 ఎంత? 7 ఇచ్చాడు దేవుడికి. 7 ఇచ్చాడు, 12 దొరికాయి వెనక్కి. చూసారా? ఆ పిల్లోడు మనం కొద్దిగా ఇస్తే దేవుడు మనకు రెట్టింపుగా ఇస్తాడు. ఫస్ట్ మన హృదయం ఇవ్వాలి, మనసు ఇవ్వాలి. సంథింగ్ గివ్ టు గాడ్. ఏమీ ఇవ్వకపోతే ప్రభు ఏమనుకుంటాడు? నేను ఇన్ని ఇచ్చాను వీళ్ళకి. యోబంట దేవుడు ఇస్తానంట సంతోషంగా ఉన్నాడంట. తీసుకెళ్ళిపోయినప్పుడు సంతోషంగానే ఉన్నాడంట. చూసారా? అప్పుడు యోబు ఏమని చేశాడు తెలుసా? యెహోవా ఇచ్చను, తీసుకెళ్ళిపోను, దేవుడికి మహిమ కలుగుగాక అన్నాడంట. చూసారా? అలాగుండాలి మనం. చూసారా? యోబుకున్న విశ్వాసం మనకుందా? దేవుడి మూసే గాడిదకున్న విశ్వాసం మనకుందా? అంత విశ్వాసం కూడా మనకు లేకపోతే చూడండి. పక్షుల్ని దేవుడు పోషిస్తున్నాడంటే మనం పోషించడా ప్రభు? మన దేవుడు అన్న ప్రభు మనం పోషించడా? ఖచ్చితంగా పోషిస్తాడు. దేవుడికి మనం ఇవ్వాలి, విశ్వాసం ఉంచాలి. అదే మన ఖడ్గం, ఇంకా మన డాలు. బైబిల్ మన ఖడ్గం. అందరూ అనుకుంటారు షేప్ వేరేలా మరి ఖడ్గం అలా అంటారు, కానీ ఆత్మ సంబంధంగా మన హృదయంలో ఈ ఖడ్గంలో ఉంటది. మన ఆత్మకి ప్రార్థన అసలు బయటకు కనిపించదు కదా అని అనుకుంటారు కొంతమంది, కానీ అది మన హృదయంలో ఏముంటది? డాల్గా ఉంటది. మనకు కనిపించలేదని మనం వదిలేయడం కాదు, దాన్ని విశ్వాసం అంటారు. కనిపించకపోయినా మనం దేవుని ప్రేమించాలి. దేవుడు మనకు కనిపించకపోయినా మనం దేవుని ప్రేమించాలి. దాన్ని విశ్వాసం అంటారు. విశ్వాసం అంటే ఎవరికి తెలియదు. విశ్వాసం అంటే ప్రభు నేను ఏ పాటి వాడిని ప్రభు, అది విశ్వాసమే, కానీ ఇది కూడా ఒక రకమైన విశ్వాసం. చూసారా? దేవుడు కనిపించకపోయినా దేవుని ప్రేమించాలి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి, ఈరోజు వీరందరూ ఇక్కడికి వచ్చారు ప్రభా, దీవించండి ప్రభా, అక్కడ చెయ్యండి ప్రభా. ఎవరికైతే ఆర్థిక సమస్యలు వేసినా కొట్టబడును గాక.
ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే ఆర్థిక సమస్యలు ఉన్నారో పౌలు గక్క విడుదల దయచేయబడును గాక. ఆమె అందరికి ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. మళ్ళీ రేపు రాత్రి 8 కల్లా కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. మీరు విన్న ఈ సందేశాన్ని, ఈ రాత్రి విన్న ఈ సందేశాన్ని ఫెలోషిప్ విత్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్న ఆ యొక్క టాపిక్ తో ఈ రాత్రి వచ్చిన ఈ సందేశాన్ని మీరు షేర్ చేయండి. అనేక మంది విని దేవుని ఆశీర్వాదాలు పొందాలని మా ఆశ. రేపు రాత్రికి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రాత్రి 8 నుంచి లేకపోతే 9 ఆ ప్రాంతంలో లైవ్ ఉంటుంది. సండే మాత్రం సాయంకాలం 6:15 నుంచి గాజువాకలో జరుగుతున్న ఆరాధన లైవ్ గా మీకు టెలికాస్ట్ చేయబడుతుంది ఫేస్బుక్ లో. దయచేసి రేపు సాయంకాలం 6:15కి మీరు లైవ్ లోకి రండి, మాతో పాటు ప్రభువును ఆరాధించండి. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభువును దీవించారు.